యథైతాంసి సమిత్తోగ్నిః భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. పద అర్థం చూద్దాం రండి. యథ ఎలా అయితే, ఇథాంసి కట్టెలను ఇంధనాన్ని, సమిద్ధ అగ్ని బాగా మండుతున్న అగ్ని, భస్మసాత్ కురుతే బూడిదగా మార్చుతుంది. అర్జున ఓ అర్జున, జ్ఞాన అగ్ని జ్ఞానం అనే అగ్ని, సర్వ కర్మాణి అన్ని కర్మలను, భస్మసాత్ కురుతే బూడిదగా చేస్తుంది. తథా అలాగే. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. కృష్ణుడు చెప్తున్నాడు, అర్జున ఇప్పుడు జ్ఞానం యొక్క శక్తిని మరో విధంగా అర్థం చేసుకో. ఒక బలమైన అగ్ని కట్టెలను పూర్తిగా కాల్చి బూడిదగా మార్చేస్తుంది కదా, అవి మళ్ళీ తిరిగి కట్టెలుగా మారవు కదా. అలాగే అర్జున, జ్ఞానం కూడా ఒక అగ్ని లాంటిది. అది నీ అన్ని కర్మలను, అజ్ఞానంతో చేసిన పనులన్నింటినీ కూడా పూర్తిగా దహనం చేస్తుంది. అవి మళ్ళీ నిన్ను తిరిగి బంధించలేవు. అర్జున, ఇక్కడ జ్ఞానం అంటే కేవలం సమాచారం కాదు, అది లోపల వెలిగే ఒక అవగాహన. ఆ అవగాహన వచ్చినప్పుడు పాత కర్మలు తమ శక్తిని కోల్పోతాయి, అవి నిన్ను ప్రభావితం చేయలేవు. అర్జున, అందుకే జ్ఞానం అత్యంత శక్తివంతమైనది, అది నీ గతాన్ని కూడా శుద్ధి చేస్తుంది అని కృష్ణుడు అర్జునుడికి అలాగే మనకు కూడా వివరంగా చెప్తున్నారు. హరే కృష్ణ.